హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము. వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల మొత్తం విలేజెస్ ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల విలేజ్ అందాలు కూడా ఈ వీడియోలో అయితే మీకు కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లాలో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ని భోగాపురం ఎయిర్పోర్ట్ మరియు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పిలుస్తున్నారు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి వచ్చే వాళ్ళు విజయనగరం నుండి వస్తే 23 కిలోమీటర్ల దూరంలోను, వైజాగ్ నుండి వచ్చే వాళ్ళకి 44 కిలోమీటర్ల దూరంలోను, శ్రీకాకుళం నుండి వచ్చే వాళ్ళకి 64 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు మనకి హైవే లైన్ పక్కన వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనకి క్రిస్టియన్ మత ప్రచారకుడు అయిన కే పాల్ గారి బిల్డింగ్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. దీన్ని ఇక్కడైతే బోర్డు అయితే మనకి కనిపిస్తుంది కదా, ప్రజాశాంతి పార్టీ కార్యాలయం అనేసి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, ఇది కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అవ్వలేదు. ఫ్లైఓవర్ సగం అయితే అయ్యింది. ఈ ఫ్లైఓవర్ రోడ్డు కనెక్టివిటీ అంతా కూడా మనకి తిన్నగా ఎయిర్పోర్ట్ మెయిన్ వేకి అయితే దారి అయితే కనెక్టివిటీ అయితే ఇస్తారు. నేను ఈ వీడియో తీయడానికి వెళ్తున్నా కదా, మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తే ఎవరికి పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి ఎయిర్పోర్ట్ చుట్టూ తిరిగి బ్యాక్ సైడ్ వేలో వెళ్తున్నా మీకు క్లియర్గా వీడియో చూపించడానికి. వెళ్తున్న దారిలో మనకి చాలా వరకు పౌల్ట్రీ ఫార్మ్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కూడా విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఈ విలేజెస్ కి వెళ్ళడానికి దారి ఈ తిన్నగా ఎయిర్పోర్ట్ మధ్యలో నుండి దారి అయితే ఉండేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవుతుంది కాబట్టి ఈ విలేజెస్ కి దారి వేరే వైపు అయితే మళ్లించారు. ఈ ఎయిర్పోర్ట్ పక్కన జమ్మయ్యపేట, కౌలువాడ విలేజెస్ అయితే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వే అయితే ఇంకా వేయలేదు. ఈ మెట్రో నుండి మనం అయితే తిన్నగా బ్యాక్ సైడ్ విలేజ్లోకి అయితే వెళ్ళాలి. బ్యాక్ సైడ్ వైపు అయితే గేట్ అయితే ఉన్నది. పల్లెటూరు వాళ్ళ మజాకా అన్నట్లు ఈ ఊరు వాళ్ళు ఉన్నారు. ఎయిర్పోర్ట్ గోడ దగ్గర మంట అయితే వేసేసారు. ఈ ఊరు వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు అనుకోవాలో ఇంకో రకంగా దురదృష్టవంతులు అనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఏంటి మేడ మీదకి వెళ్ళి చూసినా ఎయిర్పోర్ట్ మొత్తం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని వీళ్ళు దగ్గరగా చూడొచ్చు. అలాగే ఫ్లైట్ వచ్చే టైంలో వెళ్ళే టైంలో ఫ్లైట్ నుండి వచ్చే సౌండ్ మాత్రం మోత అయితే మోగిపోతుంది. మనమైతే ఇప్పుడు కౌలువాడ విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఊర్లో ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఊరి రోడ్డు మధ్యలో మనం అయితే వెళ్తున్నప్పుడు రెండు వైపులా కూడా మనకు కొబ్బరి తోటలు అయితే చాలా ఎక్కువగా కనిపించాయి. ఈస్ట్ గోదావరి వైపు వెళ్ళేటప్పుడు మనకి ఇలా కనిపిస్తాయి కొబ్బరి తోటలు. కానీ మనకి అందమైన లొకేషన్ అయితే ఈ కౌలువాడలో అయితే చూడొచ్చు. మనమైతే ప్రస్తుతం అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇదేనండి భోగాపురం ఎయిర్పోర్ట్ లొకేషన్ అయితే మొత్తానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే కన్స్ట్రక్షన్ అయితే వర్క్ అయితే అవుతుంది. నాకు తెలిసినంత వరకు 60% వర్క్ అయితే పూర్తి అయిపోయినట్టే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఈ ఎయిర్పోర్ట్, ఇంకా 40% వర్క్ అయితే ఇంకా మిగిలి ఉంది. ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ దగ్గర భూములు చాలా మంది ముందే భూములు కొనుక్కొని ఇప్పుడు దాన్ని లేఅవుట్ల కింద డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల వారైతే ఇక్కడ భూమిని కొనాలంటే సాధ్యం కాని పని. ఎయిర్పోర్ట్ వర్క్ విషయంకి వస్తే ఎక్కడ పనులు అక్కడ ఆగకుండా ఫుల్గా జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఉందో చూస్తున్నారు కదా, ఈ రన్వే అయితే ఇది చివరి లాస్ట్ అండి. అక్కడ మనకు కనిపిస్తుందో చూస్తున్నారు కదా, అక్కడైతే సముద్రం, అక్కడ పక్కన కదా నీలంగా, ఆ నీలంగా కనిపిస్తుందంతా కూడా సముద్రం అండి. గోవిందపురం బీచ్ అంటారు కదా, ఆ బీచ్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా మీకు సముద్రం. ఎగ్జాక్ట్లీ సముద్రం పక్కనే ఉంది మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడాను.
ఈ ఎయిర్పోర్ట్ పేరు వచ్చి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భోగాపురం ఊరికి అలవాటు కాబట్టి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అని పిలుస్తారు. ఈ విమానాశ్రయాన్ని GMR విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి భారతదేశ స్వాతంత్ర విప్లవకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి సీతారామరాజు గారి పేరైతే పెట్టారు. ఈ విమానాశ్రయంలో రన్వే పొడవు వచ్చి దాదాపు 3800 మీటర్లు అయితే ఉంటుంది. ఈ విమానాశ్రయం NH-16, NH-26 ద్వారా మరియు భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్ మరియు వైజాగ్ మెట్రో ద్వారా అనుసరణ చేయబడుతుందని ముందుగానే ప్రతిపాదించారు. ప్రస్తుతం MRO సౌకర్యాలతో పాటు 3800 మీటర్ల పొడవైన 10/28 ఓరియంటేషన్ రన్వేని అయితే నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ విస్తీర్ణం వచ్చి దాదాపు 2200 ఎకరాలు, రన్వే పొడవు వచ్చి 3800 మీటర్లు, ఖర్చు వచ్చి 4592 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం జూన్ 2026 అయితే ఉందని అంచనా అయితే వేస్తున్నారు. ప్రస్తుతం పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నదైతే మీకు అయితే చూపించాను. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.